ఎవడ్రా నా తమ్ముడి కేసు మూవ్ చేయొద్దని చెప్పింది? అంత పవర్ నాకెక్కడ వచ్చిందండి? మా ఏసీపీ గారే చెప్పారు. ఎవడాడు? సార్ మీరు ఒక నిమిషం లోపలికి వస్తారా? ఏంటి ఆ లోపలికి వచ్చేది? నా తమ్ముడి కేసు మూవ్ చేయమన్నావా లేదా? మీతో కొంచెం డీటెయిల్గా మాట్లాడాలి, లోపలికి వస్తారా? నేను రాను. నా తమ్ముడి కేసులో నాకే లంచం ఇచ్చి నా నోరు ముడిద్దాం అనుకుంటున్నావా? నువ్వేం చెప్పాలనుకున్నా ఇక్కడే చెప్పు. పబ్లిక్ మొత్తం లైవ్ లో చూస్తారు. స్టార్ట్ కెమెరాస్. సార్ ప్రతిదీ లైవ్ చేసి న్యూస్ ఎందుకు చేస్తారు? మీరు ఆపండి. నువ్వు చెప్పిన వాళ్ళు ఆపరు. నువ్వేం చెప్పాలనుకున్నా జనానికి చెప్పు. అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు మిమ్మల్ని చెప్పులతో కొట్టాలా రాళ్లతో కొట్టాలా అని. ఈ ఫోన్ మీ తమ్ముడిదే కదా? ఎందుకు ఆపాలి? మీ గురించి కూడా కొంచెం జనానికి తెలియాలి కదా. మీరు షూట్ చేసుకోండి. మీ ఛానల్లో పనిచేసే అమ్మాయిలు డ్రెస్సింగ్ రూమ్లో బట్టలు మార్చుకుంటుంటే సీక్రెట్ కెమెరాల ద్వారా మీ తమ్ముడు షూట్ చేసిన వీడియోలు ఇవి. వీటిని ఎంఎంఎస్ ద్వారా వాడి ఫ్రెండ్స్కి పంపించి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి వాడుకున్నారు. వాళ్ళని తీసుకురండి. చెప్పండి రా. ఇప్పుడు ఈ కేసు నేను మూవ్ చేయాలా మూసేయాలా మీరే డిసైడ్ చేయండి. ఏంటి సార్ డిసైడ్ చేసేది? ఆ వెధవ బ్రతుకుంటే ఈ క్షణం నేనే చంపేసేదాన్ని. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు సార్. ఇలాంటి ఛానల్లో పనిచేస్తున్నందుకు నాకే సిగ్గుగా ఉంది. మేము ఇప్పుడే ఈ ఛానల్లో పనిచేయడం మానేస్తున్నాం సార్. వీళ్ళని వదలొద్దు సార్. సార్ ఆయన చుట్టాన్ని పిలిచినట్టు పద్ధతిగా లోపల కూర్చొని మాట్లాడదాం రమ్మన్నాడు. మీరేమో పెద్ద హాలీవుడ్ డైరెక్టర్ లెవెల్ స్టార్ట్ కెమెరాస్ అన్నారు. యాక్షన్ ఆడి వేసి రియాక్షన్ మనకిచ్చాడు. ఇక ఆ మినిస్టరే మనకు దిక్కు. పదండి. కేటీవీ వారికి నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారా? నమస్తే. హలో. ఇంత చిన్న వయసులో అంత రక్తపోటు ఉండకూడదు. ఉప్పు కారం తగ్గించు. కరెక్టేనండి, నాకు బీపీ ఉంది. చాలా మంది చేయి చూసి జాతకాలు చెప్తారు. నేను చేయి పట్టుకుని ఆరోగ్యం చెప్తా. ఆరోగ్యానికి 66 సూత్రాలు అనే పుస్తకం రాశాను కదా, అది చదివి నాకు ఆరోగ్య మంత్రి ఇచ్చారు. కూర్చోండి, మొదలెట్టండి. స్టేట్లో హాస్పిటల్స్ కట్టి ఫ్రీగా వైద్యం చేయిస్తున్నారు. మీ నిస్వార్థమైన సేవల వెనుక స్వార్థం ఏమైనా ఉందా? ఇప్పుడు కూడు గూడు గుడ్డ, రోటీ కపడా మకాన్, ఇది జనరల్ స్లోగన్. మరి అవన్నీ అనుభవించాలంటే ఆ మనిషి ఆరోగ్యంగా ఉండాలి కదండి. అందుకే నేను ఈ మూడింటికంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తా. సైన్స్ కూడా అదే చెప్పింది కదండి. హెల్త్ ఇస్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. పిలిచారా అండి? ఈవిడెవరండి? షుగర్ పేషెంట్ కి ఇన్సులిన్ లాగా, చచ్చేవాడికి ఆక్సిజన్ లాగా ఈవిడ మా పార్టీకి మహిళా విభాగం సెక్రటరీ మొత్తం రాష్ట్రానికి. ఐఎమ్ భాగ్యం. మా పార్టీకే సౌభాగ్యం. మరి మీ పార్టీని గెలిపిస్తుందా? ఏం ప్రశ్నది? ఉచితం అంటే గెలుపు ఖచ్చితం అని ప్రూవ్ అయిపోయింది కదా. మీరు చేస్తున్న ఈ వెనుక జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి మీ కామెంట్? ఏమంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి. అంతకంటే వాళ్ళకి పని ఉంది చెప్పండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న 10 టీవీని మూసేయమని హైకోర్టు తీర్పు ఇచ్చింది కదా, దాని మీద మీ కామెంట్? ఒకటే కామెంట్, దాన్ని గౌరవించడం అనేది మన ధర్మం. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఆ ఏసీపీ గారిని ఇప్పుడే ఈ క్షణంలోనే చెప్పేయాలి. ఏగా క్రైమ్ న్యూస్ లో యాక్టర్ లాగా ఓ ఆవేశపడతావు ఎందుకు? ఇదేంటిది? పెన్ను కాదు, పెన్ను కెమెరా. మన ఇద్దరం కలిసే ఉంటామని తెలిసి మనం మాట్లాడుకునే మాటలు సీక్రెట్ గా రికార్డ్ చేద్దామని వచ్చి తన చేతిలో ఉన్న పెన్నులో ఇంక్ అయిపోయినట్టు ఓ జాడిచ్చి తన పెన్ను కెమెరా ఇక్కడ ఎట్టి నా ఇంకి పెన్ను అట్టుకెళ్ళింది. అమ్మా ఏయ్, ఇప్పుడు ఇంక్ అయిపోవడాలు పెన్ను జాడించుకోవడాలు నా ముందు కుదరవమ్మా. ఎదటోడు తలపోటుగా ఉన్నంత వరకు పట్టించుకోను. ఎన్నుపోటు దాకా ఎదిగాడనుకో, అటు చావు నా చేతికి అంటకుండా చంపేస్తాను. ఇది మొత్తం నువ్వు రికార్డ్ చేసి మీ తీర్పు ప్రోగ్రాంలో డైలీ సీరియల్ నడుపుదాం అనుకున్నాం. కానీ మా తీర్పు ప్రోగ్రాంలో మేము సింగిల్ ఎపిసోడ్లోనే క్లోజ్ చేసేస్తున్నాం. ఒక్కసారి అటు చూడవా?
ఇప్పుడే అందిన వార్త. హెల్త్ మినిస్టర్ ని టార్గెట్ చేసి పెట్టిన మందు పాత్ర పేలి కేటీవీ యూనిట్ బలి. పాలిటిక్స్ లో ట్రిక్స్ అంటే ఇయ్యే. ఆ పిల్లని ఇక్కడే చంపేసి ఉంటే మనకు తలపోటు. ఇప్పుడు బయట లేపేశావు. దాని సావు అకౌంట్లో పడింది, సింపతి మన అకౌంట్లో పడింది. అది ఈ న్యూస్ సంగతి సరే, మరి నా ఛానల్ సంగతి ఏంటి? ఏదో ఛానల్ గురించి మర్చిపోవయ్యా. రేపు మా తమ్ముడు అమెరికా నుంచి వస్తున్నాడు, కొత్త ఫార్ములా తెస్తున్నాడు, మళ్ళీ మనం వ్యాపారం మొదలెడుతున్నాం. ఆ తర్వాత ఒక న్యూస్ ఛానల్ ఏంటయ్యా, భక్తి ముక్తి రక్తి, ఆ పైన నీ శక్తి. అన్ని ఛానల్స్ ఈయనయే. చేయితి పిన్ని, ఏం మాట్లాడుకో పిన్ని, ప్లీజ్ పిన్ని, నువ్వు నాతో నేను ఏమన్నావురా? పిన్ని, 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 అబ్బో, అబ్బో, బ్రేక్ఫాస్ట్ కి వద్దు, వద్దు. లంచ్ కి డిన్నర్ కి వచ్చేస్తాను అన్నావా? ప్లీజ్ పిన్ని. వారం రోజులు అవుతుంది నువ్వు నాకు కనిపించి. అయ్యో ఇవన్నీ నీ కోసమే చేశాను, తిను. బాబాయ్. ఇక్కడ మన్నావేంటి? ఇది వాళ్ళ బాబాయ్ గారి ఇల్లు. మనం పడగొట్టాల్సింది బాబాయిని కాదు, అబ్బాయిని. మరి అదే హాయ్ అన్నావు, హలో అన్నావు, ఓ అన్నావు, గుద్దావు, వర్కౌట్ కాలేదు. వాళ్ళ ఫ్యామిలీ కళ్ళల్లో పడితే పడితే నువ్వు నరకక్కల్లా వాళ్ళే నరుక్కుంటూ వస్తారు. కుర్రోడికి వయసు వచ్చింది, ఉద్యోగం వచ్చింది, కోడలే రావాలి, పైపు లాంచ్ చేయండి రా. ఇదంతా వర్కౌట్ అవుద్దా? ఉండాలమ్మా. ఏంటమ్మా ఇది? బ్రెయిన్ అమ్మా, బ్రెయిన్. సీనియర్ ఎక్స్పీరియన్స్. ఓకే. నువ్వు లోపలికి వెళ్ళు, తలుపుకో. అతను తలుపు తీస్తాడు, నిన్ను యగాదిగా చూస్తాడు, నీ ముఖమే తలుపు ధడేల వేస్తాడు. నువ్వేం ఫీల్ కాకు, నువ్వు బయటకు వచ్చి నుంచు. నేను వర్షం ఆన్ చేస్తాను, నువ్వు వర్షంలో తడుస్తూ ఉంటావు. చలేస్తుందేమో. నీకు చలి, అతనికి వేడి. నువ్వు అతని వంక కైపుగా చూడు, అతన్ని వంక సైతిగా చూస్తాడు. వాటర్ ట్యాంకర్లో నీళ్లు కరుగుతాయి, అతని మనసు కరుగుతుంది. చివరికి మీ ఇద్దరు ఒకటవుతారు. ఏంటిది? నువ్వు లవ్ చేస్తున్నా అని చెప్పే వరకు ఇలా వర్షంలో తడుస్తూనే ఉంటా. ఎప్పుడు చెప్తాడో ఏంటో, త్వరగా చెప్పరా బాబు. 4 బొక్కయ్యేలా ఉంది. ఇలా వర్షంలో తడిస్తే నాకు నీ మీద ప్రేమ పుడుతుందా? పుడుతుంది. ఎగాదిగా చూడ, అదే పుడుతుంది. పుట్టలేదే. పుట్టలేదా? మ్మ్హ్. అయితే వర్షం ఆగిపోతే పుడుతుందా? ఏమో. ఓకే ఓకే. ఓ దేవుడా, నా ప్రేమ నిజమైతే ఈ వర్షం ఇప్పుడే ఆగిపోవాలి. ఎలా ఆగుతుంది? అయ్య బాబోయ్. డోంట్ మైండ్, ఇప్పుడే చెప్పాను కదా, ఆగిపోతుంది. 2 minutes. ఓ దేవుడా, వినపడడం లేదా? ఇంకా అప్పుడేంటి చూస్తున్నాడు? హలో, ఏమైంది? 2 minutes. ఓ దేవుడా, ఏంటి నిద్రపోతున్నావా? మన వర్షం ఎప్పుడు అయిపోయింది. ఇది వచ్చింది వర్షం. ఎన్నాళ్ళకొచ్చిందమ్మా వాన, నువ్వు వస్తానంటే నే వద్దంట. పడతావేంటి? అటెన్షన్. చూడమ్మా, ఇలాంటివన్నీ ఎండాకాలంలో పెట్టుకోవాలి, వర్షాకాలంలో పెట్టుకోకు. చెప్పానండి, నా మాట వినలేదు. 4000 బొక్క. శ్రీనివాసరావు నామధేయస్య సంవత్సరీకృష్ణార్థే ఏతత్తిలోదకం నమః. మన బ్యాంకు రికవరీకి అన్నదానంకి ఏమైనా సంబంధం ఉందా? హరికి నాకు సంబంధం ఉంది, వడ్డించు. ఆ. నేను చదివిన చదువు ఏంటి, నేను చేసే పని ఏంటి? నిన్ను కాదు, ఆ పిల్లి గడ్డడు ఉన్నాడే వాణ్ణి సెంటర్ చూసి జాంగీర్ పెట్టినా. పెట్టండి ఇంకోటి పెట్టండి. ఇంకోటి పెడతానే. ఆ, వెళ్ళేటప్పుడు కవర్లు వేసిస్తాను, ఇంటికి తీసుకెళ్ళు. అలాగే. ఏంటి కవర్లో వేసుకెళ్ళేది? నాకు ఏమైనా పడతావా? అన్ని మా ఆవిడికేనా? మీ ఆవిడ ఏం చేసుకుంటారా? ఆ దేవుడికి కుళ్ళు ఎక్కువ అండి. నీలాంటి బ్యూటిఫుల్ ఆంటీని నాలాంటి హ్యాండ్సమ్ బాయ్ ని కలుపుంటే ఎంత బాగుండేది. ఇట్లాంటి జప్పా ఫేస్ గాని కలిపారు. దోలు తీరిందా? బాగా తీరింది. పిన్ని, ఆ అమ్మాయి ఏంటి ఇక్కడ? నీ గురించి అంతా చెప్పిందిలేరా. ఏం చెప్- అన్నదానం ఆలోచన మందే గాని ఏర్పాట్లని తనే చేసింది. వంటలు బాగున్నాయని అందరూ మెచ్చుకుంటున్నారు అత్తయ్య. ఆ? అత్తయ్య? అలా పిలవడం తప్ప మోయా? నన్ను మామయ్య అని పిలిచాక ఈవిడ అత్తయ్య అని పిలవకపోవటం తప్పవుతుందమ్మా. అమ్మ వసుంధర, బొట్టు చెరిగిపోయింది, వెళ్ళి పెట్టుకోమ్మా.